అందని ద్రాక్ష పళ్ళు పుల్లనా అంటారు, కానీ ఒక్కొక్కసారి మనకి అందిన ద్రాక్ష పళ్ళు కూడా పుల్లగానే ఉంటాయండి. ఈ పుల్లటి కిస్మిస్ పళ్ళు ఏం చేయాలో అర్థం కాక కుక్క పిల్ల సబ్బు బిళ్ళ అగ్గిపెట్టా, కాదేది కవితకు అనర్హం శ్రీశ్రీ గారు అన్నట్టు కాదేది పులుసుకు అనర్హం అని స్ఫూర్తిని పొందేసి ఇదిగో ఈ కిస్మిస్ పులుసు పెట్టేశానండి ఇవాళ. కానీ ట్రస్ట్ మీ అండి, పులుసు అయితే మాత్రం చాలా బాగుంది. అది కిస్మిస్ కి వేరే ఫ్లేవర్ ఏమి ఉండదు కాబట్టి అది పులుసు టేస్ట్ ని ఏమీ ఎఫెక్ట్ చేయదన్నమాట. పులుసు కోసం ముందు స్టవ్ మీద నూనె వేడి చేసుకొని పోపు గింజలు వేసుకొని ఇంగువ, అలాగే మెంతిపిండి తప్పనిసరి వేసుకోవాలండి, వేయించి పొడి కొట్టుకుని మెంతిపిండి, అలాగే మనకు నచ్చిన వెజ్జెస్ ఉల్లిపాయ, టమాటా, మునక్కాడ, కిస్మిస్లు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, పసుపు వేసి చక్కగా మగ్గనిచ్చేసిన తర్వాత కారం కూడా వేసుకొని కొంచెం వేగనిచ్చి, మేము పులుపు ఎక్కువ తింటాం కాబట్టి ఇంకొంచెం చింతపండు పులుసు కూడా పిండుకున్నామండి. అలాగే పులుపుకి సరిపడా, అలాగే పులుపు ఉప్పుకి సరిపడా, కారానికి సరిపడా కొంచెం బెల్లం గడ్డ కూడా ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకో. ఇవన్నీ వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని బాగా పులుసును మరగనిచ్చేసేటి కమ్మనైన కిస్మిస్ పులుసు రెడీ.